గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్వర్క్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నాకు ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యాస్ బీన్ లీక్డ్ అవుట్. డిజిటల్ ఇండియా అని విన్నాం మనం, డిజిటల్ మార్కెటింగ్ అని విన్నామా, డిజిటల్ వరల్డ్ అని విన్నామా? ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. డిజిటల్ అరెస్ట్ ఎప్పుడైనా విన్నారా? డిజిటల్ అరెస్ట్ అని ఎప్పుడైనా విన్నారా? అసలు డిజిటల్ అరెస్ట్ అసలు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ చేయడం కుదరదు. డిజిటల్ అరెస్ట్ చేసే కాన్సెప్ట్ అసలు లేదు ప్రపంచంలో. అరెస్ట్ అవుతుంది, జైల్లో పెట్టడం జరుగుతుంది, కానీ ఆన్లైన్లో ఎవడన్నా రూమ్లో బంధించి పెట్టగలుగుతాడా? ఎందుకంటే వాడు ఎక్కడనో ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. రూమ్లో ఉండమంటే మనం ఎందుకు ఉంటాం చెప్పండి? కామన్ సెన్స్ ఉండాలి మనకు కొంచెమన్నా. ఎవరైతే ఈ డిజిటల్ అరెస్ట్ అనే ట్రాప్ అవుతున్నారో, అందుకే అసలు మీ అందరికీ కొంచెం క్లారిటీ ఇద్దాం. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో, అసలు ఇది నిజమా అబద్ధమా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకు ఏదో కాల్ వస్తుందండి. కాల్ వచ్చేసి మదర్ ఆర్ ఫాదర్కి కాల్ వస్తుంది, ఇట్లా మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మేము ఒక ర్యాకెట్ని పట్టుకున్నాము, ఒక 4-5 మెంబర్స్ ఆ పిల్లలతో పాటు మీ అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పేసి అంటారు. వాళ్ళ అబ్బాయి పక్కన ఉంటాడు యాక్చువల్లీ ఇంట్లో. వాడేమంటాడంటే, పోలీసు వాడు ఏమంటాడంటే, మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేసాము, మా దగ్గర ఉన్నాడని అంటాడు. అరే ఇదేంద్రబ్బా, మా అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడు, వీడైతే అరెస్ట్ చేయడం మళ్ళీ ఇదేదో వండర్ అనిపిస్తుంది అని చెప్పేసి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో క్యాజువల్, ఓకే సరే చెప్పండి ఏమైంది సార్ అని చెప్పేసి అన్నారు. మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు, సో మేము పట్టుకున్నాము, అరెస్ట్ చేసేస్తాం ఆల్రెడీ. సో ఈ చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉంది కేసు, అసలు బెయిల్ కూడా దొరకలేని పరిస్థితులు ఉన్నాము, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, సో ఇతను రిలీజ్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆన్లైన్లో అంటే వీడియో కాల్ మీద డిస్కషన్ చేస్తున్నారు అనమాట. వాట్సాప్ వీడియో కాల్ మీద. ముందు నార్మల్ కాలే చేస్తారు, దాని తర్వాత మీకు వాట్సాప్ వీడియో కాల్ మీద రమ్మంటారు వాళ్ళు. అది కూడా నార్మల్ వర్చువల్ నెంబర్సే వస్తాయి, వాయిప్ కాల్స్, ఓకే, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ కాల్స్ నుంచే వాళ్ళు నార్మల్గా యాప్ తోటి ర్యాండమ్ జనరేట్ చేసి మీకు కాల్ చేస్తారు. కొద్దిగా ఏ టెక్నాలజీ వాడి ఫేసెస్ని కూడా బాడీని కూడా మార్చేస్తున్నారు అనమాట. సో వాడు మీ వీడియో కాల్ మీద రాగానే వాడు వీడియో కాల్ చేస్తాడు, మీరు కూడా వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడతారు ఒకరికొకరు. పొరపాటుగా ఓకే మా అబ్బాయితో మాట్లాడాను అని చెప్పారనుకోండి, లేకపోతే మా ఎవరితో వాళ్ళతో మాట్లాడాను అనుకోండి, టెన్షన్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే ఏంటంటే మీరే వీడియో కాల్ వెళ్ళేసి ఓకే ఏమైంది కేసు గురించి మాకు చెప్పండి అని చెప్తే అతను మంచి యూనిఫామ్లో కనిపిస్తాడు, హ్యాపీగా మంచిగా స్టార్స్ ఉంటాయి, ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ అయితే కాలర్ బ్యాడ్జెస్ కూడా ఉంటాయి, ఓకే, అండ్ కాకి యూనిఫామ్లో కనిపిస్తాడు. చూస్తే ఏంటంటే ఒరే బాప్రే నిజమే అనుకోవాలి మనం. ఇక బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు చూస్తే పోలీస్ స్టేషన్ కూడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నార్మల్ మనకి వెబ్ఎక్స్లో జూమ్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చచ్చు, అలా బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. సో అతను ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ అయిపోయిన తర్వాత మా ఇన్స్పెక్టర్ సార్ మాట్లాడతారంటారు, అయిన తర్వాత ఏసీపీ సార్ మాట్లాడతానంటారు, దాని తర్వాత డీసీపీ సార్, మా ఎస్పీ సార్ మాట్లాడతాడని చెప్పేసి అందరితోటి మాట ముచ్చట పెట్టి మిమ్మల్ని ఒక భయక్రాంతం క్రియేట్ చేసి ఓకే మీరు టెన్షన్ తీసుకోకండి, మేము మీ అబ్బాయిని ఏదో విధంగా బయటికి తేయడానికి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా, మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి మీరు ఒక 50,000 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, ఆన్లైన్లో ఎవడైనా మీకు బెదిరించి అది ఏదో విధంగా మీకు డబ్బులు అడిగాడు అనుకోండి, అది 100% ఫేకే, ఇక నో ఛాన్స్ ఆఫ్ జెన్యూన్. సో ఇక్కడ కూడా ఏమైందంటే ఒక 50,000 పంపించండి, మీ అబ్బాయిని మేము ఏం ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము, ఏదో విధంగా అతని కేసులోకి వెళ్ళి బయటికి పడేస్తామని చెప్పేసి అంటారు. ఓకే బాగుందని చెప్పేసి ఓకే అని చెప్పేసి కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చిన మందులు కూడా ఉన్నారు. 4 crores, 1 crore, 5 crore, ఓరే బాప్రే, అసలు ఈ డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయి అసలు వీళ్ళకి, పంపించేశారు డబ్బులు వాళ్ళు. తర్వాత రియలైజ్ అయ్యారు వాళ్ళు, ఓరే బాప్రే అంత ఫ్రాడ్ అని చెప్పేసి. వాళ్ళ బాబు హాస్టల్లో ఉంటాడు, వాళ్ళ బాబు కాలేజీలో ఉంటాడు, ట్యూషన్కి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు,
ఏదో విధంగా చేసి ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో అందుకే ఇలాంటి డిజిటల్ అరెస్ట్ బారి పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు మన దగ్గర లేదు. సో చాలామంది ఏంటంటే అమాయకులు కూడా బలి అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సూసైడ్ చేసుకొని. ఎందుకంటే రూమ్లోనే 3 to 4 hours వరకు బంధించి పెడతారు వాళ్ళు అనమాట. సో ఇలా బంధించడంతో వాళ్ళు డిప్రెషన్లో పోయి ఎవరు చెప్పకుండా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా సిస్టర్ సన్ను కూడా 17,000 మోసపోయిండు వాడు కూడా. తర్వాత నాకు ఫోన్ చేస్తే, "అరే బాబు ఇవన్నీ ఫేక్ రా నైనా, మీరు ఎందుకు ఇవన్నీ ఇట్లాంటి రెస్పాండ్ చేస్తున్నారు? రిజెక్ట్ చేసేసేయండి. ఇలాంటి కాల్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. 1930కి కాల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భాల్లో. మీకు లాస్ అయినా, లాస్ అవ్వకపోయినా మీరు స్కామ్‌లో పడ్డారు కాబట్టి 1930కి కాల్ చేయండి. అండ్ మీరు ఏదైతే అకౌంట్ ఉందో ట్రాన్స్‌ఫర్ చేసారో అకౌంట్ అంతా ఎంప్టీ చేసి బెటర్ దాన్ని క్లోజ్ చేసుకొని కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి. కానీ ఇన్వెస్టిగేషన్స్‌లో మాత్రము ఈ సోర్స్ అకౌంట్‌ని మాత్రం ఎప్పుడు కూడా క్లోజ్ చేయకూడదు. బ్యాలెన్స్ అమౌంట్ అయితే మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. బికాజ్ సైబర్ ముఠాలు ఎట్లా ఉంటారంటే మనకు తెలియకుండానే మన అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు వితౌట్ ఓటీపీ కూడా కొట్టేసే రోజులు కూడా వచ్చేసాయన్నమాట. అంటే ఏ టెక్నాలజీ అట్లా విధంగా వాడుతున్నారు. సో అందుకే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చాలా డేంజర్ అండ్ ఇది అసలు సేఫ్ అనే కాన్సెప్టే లేదు. మన్ కీ బాత్‌లో కూడా మన నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు. దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు నేను పెడతాను. ఒకసారి ఇవన్నీ కూడా వీడియోస్ మీరు చూడండి. లైవ్‌గా పోలీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అయినది, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో మన్ కీ బాత్‌లో డిజిటల్ అరెస్ట్ అని లేదు, ఇంకా ఏమేమి కేసెస్ మనం చూసాము, ఇవన్నీ కూడా ఒక 2 to 3 minutes వీడియోస్ ఉంటాయి దీంట్లో. ఒకసారి మొత్తం చూడండి. దెన్ మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. Yes. సో గైస్ చూసారు కదా ఎంత వరస్ట్ స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు యూనిఫామ్‌లో కనిపించారు. చాలామంది భయపడిన గురి ప్రాంతాల్లో అయినా ఉండే కొంచెం సూసైడ్ కూడా చేసుకున్నారు. కొంచెం నిజమే అనుకున్నారు. ఒక కేసులో చూసారు కదా, బాబు పక్కన ఉన్నాడు. వాడేమో మీ బాబుని అరెస్ట్ చేస్తా అని చెప్పేసాడు. మళ్ళీ ఫాదర్ కూడా మాట్లాడతాడు. ఎంత ఫన్నీగా ఉంటాయంటే ఇవన్నీ కూడా వినడానికి. ఇంత స్టూపిడ్ మైండ్ సెట్ తోటి సైబర్ క్రిమినల్స్ కోట్లు సంపాదిస్తున్నారంటే అది ఫన్నీ కూడా అనుకోవచ్చు, గ్రేట్ కూడా అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే జనాలు ఎందుకు అప్రమత్తం అవ్వట్లేదు? వీళ్ళైతే ఇంత క్లెవర్‌గా ఉన్నారు, మరి మీరెందుకు అంత క్లెవర్‌గా ఉండలేకపోతున్నారు? ఎందుకు కొంచెం టెక్నికల్‌గా ఆలోచించట్లేదు? మంచి వీడియోస్ చూడండి, కాన్సెప్ట్స్ తెలుసుకోండి. ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరం ఉండటానికి ప్రయత్నించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఎక్స్‌పర్ట్స్ వీడియోస్ చూడండి. ఎప్పుడు చూసినా ఈ 'బాహుబలి' అవి ఇవి ఈ మూవీసు, ట్రైలర్సు థియేటర్‌కెళ్ళి చూడడం తప్ప ఇవన్నీ కూడా మీరు పట్టించుకోరా? ఇలాంటివి కొంచెం చూడండి, ఇంట్రెస్ట్ చూపిస్తే మీ లైఫే మీకు సెక్యూరిటీ ఉంటుంది కదా! ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్ ఈజ్ లైఫ్. కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంత ఈజీగా కోట్లు ఎట్లా పోగొట్టుకుంటారు మీరు? జాగ్రత్తగా ఉండాలి కదండీ! అందుకే నేనేమంటున్నా అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్ట్ అసలు లేదు. సో అందుకే మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పోలీసోడు మీకు డిజిటల్ అరెస్ట్ చెయ్యడు. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు, పలానా వ్యక్తి మీ మీద కంప్లెయింట్ ఇచ్చాడు. ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, పలానా వ్యక్తి మీ మీద కంప్లెయింట్ ఇచ్చినట్టే, అరే వాడు ఇచ్చాడు ఆ కంప్లెయింట్ మీకు తెలిసినట్టుంది కదా, ఇష్యూలు ఉన్నది కాబట్టి. సో అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి మీరు. అంతేగాని మీరు ఆన్లైన్లో వీడియో కాల్ చేయడం, యాక్సెప్ట్ చేయడం ఏంటి, రూమ్లో అరెస్ట్ అవ్వడం ఏంటి? మీరు కొంచెమన్నా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలా? కొంతమంది ఏదైతే ఇలా చేస్తున్నారు. అందుకే గైస్ డిజిటల్ అరెస్ట్ అనేది లేదనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్యూఆర్ కోడ్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌ది. ఇది సైటెక్ ల్యాబ్స్ సైబర్ టాక్ గ్రూప్స్. దీంట్లో మీరు జాయిన్ అవుతే ఏదైనా సరే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్స్ కానీ, లేటెస్ట్ అప్డేట్స్ కానీ, కోర్సెస్ గురించి కానీ ఇవన్నీ కూడా నేను దీంట్లో షేర్ చేస్తాను. మీదేదైనా సమస్య ఉన్నా కూడా నాకు పర్సనల్ కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు. అది ఫేకా, జెన్యూన్ అనేది మేము ముందుగానే చెప్పేస్తాం. బికాజ్ మేము ఎన్నో కేసులు చూస్తుంటాం కాబట్టి మీకు కావాల్సినంత వరకు సలహాలన్నీ మేము ఇవ్వగలుగుతాం. మాలాంటి వాళ్ళు పరిచయం లేకపోతే మీ కంపెనీస్, ఐటీ కంపెనీస్‌లో వీళ్ళు పోలీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీరు తెలుసుకోండి ఇది ఫేకా, జెన్యూన్ అనేది
ప్రతిది కూడా నేను ఫేక్ అని చెప్పట్లేదు, ప్రతిది కూడా నేను జెన్యున్ అనట్లేదు. కొన్ని జెన్యున్ కూడా ఉంటాయి. కొన్ని వాళ్ళు నార్మల్ కాల్ చేస్తే ఇట్లా వీడియో కాల్ చేయరనమాట. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి అందరితోటి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. జై హింద్.